ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న పాకిస్తాన్ ఉగ్ర విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి పాకిస్తాన్ వగ్రబుద్ధి బట్టబయలైంది. పాకిస్తాన్లో మరో కొత్త ఉగ్రవాద సంస్థ ఊపిరి పోసుకుంది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా తొలి మహిళా ఉగ్రవాద సంస్థ ఏర్పాటైనట్టుగా తెలుస్తోంది. జమాత్ అల్ మోమినాత్ పేరుతో ఉగ్రవాద సంస్థ ఏర్పాటైంది. జైషే మహమ్మద్కు అనుబంధంగా ఇది పనిచేయబోతుంది. జైషే మహమ్మద్ ప్రాక్సీ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటైంది. ఉగ్రవాద సంస్థ ఏర్పాటుపై బహిరంగ ప్రకటన చేశారు. సంస్థకు మసూద్ అజర్ సొంత చెల్లి సాదియా అజర్ లీడర్షిప్ వహించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే పాకిస్తాన్ రగిలిపోతుంది. ఆ దాడుల్లోనే భర్తను కోల్పోయింది మసూద్ అజర్ చెల్లి. దీంతో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఉగ్రవాదాన్ని పెంపొందించడం, హ్యానీ ట్రాప్, సరిహద్దుల వద్ద కార్యకలాపాలు, స్పై ఏజెంట్లు, నిధుల సేకరణ లక్ష్యంగా ఉగ్ర సంస్థ జమాత్ అల్ మోమినాత్ ఏర్పాటైనట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. బహవల్పూర్లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్పై భారత్ జరిపిన మిసైల్ అటాక్లో వీళ్ళంతా కూడా మట్టుబెట్టబడ్డారు. దీంతో మసూద్ అజర్ చెల్లి ఇప్పుడు ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతోనే జమాత్ అల్ మోమినాత్ ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. ఆపరేషన్ సింధూర్ సమయంలో కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన మసూద్ అజర్ చెల్లి ఈ ప్రతీకార దాడులకు వ్యూహరచన చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా దీని ద్వారా సోషల్ మీడియాలో ఉగ్రవాదాన్ని పెంపొందించడం, హానీ ట్రాప్, సరిహద్దుల దగ్గర కార్యకలాపాలు నిర్వహించడం, అంతేకాదు స్పై ఏజెంట్లను నియమించుకొని నిధుల సేకరణ లక్ష్యంగా ఇది పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆపరేషన్ సింధూర్తో గట్టి ఎదురుదెబ్బ తగిలినా పాకిస్తాన్ ఉగ్ర విధానంలో ఎలాంటి మార్పు రాలేదన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే దాయాది భారత్ని ఎలా ఇబ్బంది పెట్టాలని, ఎలా సీమంతర ఉగ్రవాదాన్ని ఎగదోయాలని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్కు ఇప్పుడు మహిళా ఉగ్రవాద సంస్థలు కూడా తోడవుతున్నాయి. అదిగో మీరు స్క్రీన్పై చూస్తున్న ఆ దృశ్యాలే పాకిస్తాన్లో కొత్తగా పురుడు పోసుకున్న ఈ ఉగ్ర సంస్థ. ఇది ఏకంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన జైషే మహమ్మద్కు పెద్ద అయినటువంటి మసూద్ అజర్ చెల్లిలో ఏర్పాటు చేసిన సంస్థ ఇది. జమాత్ అల్ మోమినాత్ పేరుతో ఈ ఉగ్ర సంస్థ ఏర్పాటైంది. అదిగో చూడండి, మహిళా టెర్రరిస్టులు. ఇవి ఈ మహిళా టెర్రరిస్టుల ఊహాత్మక చిత్రాలు మీకు చూపిస్తున్నాం. మహిళా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి జమాత్ అల్ మోమినాత్ ఇది జైషే మహమ్మద్కు ప్రాక్సీ సంస్థగా ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే లష్కర్ ఈ తైబా ప్రాక్సీ సంస్థ అయినటువంటి సంస్థ ఏదైతే ఉందో అక్కడ పహల్గామ్లో దాడులు జరిపిన తర్వాత తాజాగా మరొక ఉగ్రవాద సంస్థ పురుడు పోసుకుంది. ఈ ఉగ్ర కూటమితో పాక్ వ్యతిరేక శక్తులపై దాడులు చేయడానికి ప్రణాళికలు వేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కాశ్మీర్లో కూడా అలజడులు సృష్టించడానికి సిద్ధమవుతుంది. ఇక మరోవైపు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI బలూచిస్తాన్లో మరొక కొత్త కొంపడి పెట్టింది. బలూచిస్తాన్లో ఏకంగా భారత్కు అలాగే ఇతర దేశాలకు వ్యతిరేకంగా మరొక కొత్త కూటమి ఏర్పాటు చేసింది. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిధులు కూడా సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింతగా విస్తరిస్తోంది. ఉగ్ర సంస్థలు లష్కర్ ఏ తైబా, ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావిన్స్ ISKP ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. ఈ ఆలోచన ఆచరణలోకి తీసుకొచ్చి నిధులు సమకూరుస్తోంది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా తమ ఆయుధంగా వాడుకుంటూ బలూచిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, భారత్పై దృష్టి సారిస్తోంది. తమకు సొంత దేశం కావాలని బలూచిస్తాన్ ఏళ్లుగా పోరాటం చేస్తుంది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ సైన్యానికి పొణుకు లేకుండా చేస్తున్నారు బలూచ్ రెబల్స్. సో అటు బలూచిస్తాన్ జాతీయవాదులను అణచివేయడానికి పాక్ మిలిటరీ నియంత ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఉగ్రవాదులను రంగంలోకి దింపుతున్నారు. అందులో భాగంగా లష్కర్ ఈ తైబా ISKPను ఒకటి చేసి బలూచ్ రెబల్స్పై ఉసుగొల్పేందుకు ప్రణాళికలు రచించారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లో పాక్ వ్యతిరేక శక్తులను అంతమొందించడానికి కూడా ఈ ఉగ్ర కూటమిని ఉపయోగించుకునేందుకే ఇప్పుడు తాజాగా సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో అటు కాశ్మీర్లోని ఈ ఉగ్రకూటమి అలజడులు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తోంది తెలుస్తుంది. ISKP ప్రచార పత్రిక ఎల్గార్ ఇటీవల విడుదల చేసిన సంచికల్లో కాశ్మీర్లో ఉగ్ర విస్తరణ గురించి ప్రణాళికలు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇది దక్షిణాసియాను అస్థిరపరిచేందుకు రూపొందించబడిన భయంకరమైన కొత్త దశ ఉగ్రవాదమని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఉగ్ర కూటమి ఏర్పడినట్టు వస్తున్న వార్తలకు
ఈ ఫోటోలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఐఎస్కేపీ బలూచిస్తాన్ సమన్వయకర్త మీర్ షఫీక్ మంగల్, లష్కర్ ఎ తైబా శక్తివంతమైన నజీం ఏ అలా రాణా మహమ్మద్ అష్ఫాక్కు పిస్టల్ అందజేసినట్టున్నటువంటి కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెండు ఉగ్ర సంస్థల మధ్య అధికారికంగా సహాయ సహకారాలు ప్రారంభమైనట్టుగా నిఘా వర్గాలు అయితే భావిస్తున్నాయి. సో మొత్తం మీద పాకిస్తాన్లో కొత్త ఉగ్ర సంస్థలు అయితే బయటపడుతున్నాయి. ఇక మరొక ఉగ్ర సంస్థ ఏకంగా మహిళలతోనే ఏర్పడింది. ఇది పాకిస్తాన్ కుక్క బుద్ధి. జైష్ ఉగ్ర సంస్థ కొత్త వ్యూహం ఇది. అలాంటి ముస్లిం అమ్మాయిల టార్గెట్. ముస్లిం మహిళలను టార్గెట్ చేసిన జైషే మహమ్మద్ సంస్థ ఉర్దూ ప్రచార సామాగ్రిలో మక్కా మదీనా చిత్రాలు, ఖురాన్ శ్లోకాలతో మహిళలకు ఎరవేస్తుంది. చూడండి, ఉర్దూలో ప్రచురించబడిన పత్రికలో ఖురాన్ శ్లోకాలు ఉన్నాయి, మక్కా మదీనా చిత్రాలు ఉన్నాయి. అంటే సెంటిమెంట్ని రగిలిస్తూ ఖురాన్ శ్లోకాలతో వాళ్ళందరినీ కూడా ఒక రకంగా జిహాద్కు ఉసిగొల్పుతూ వీళ్ళందరినీ కూడా ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు. ఇందులో చాలామంది విద్యావంతులైన ముస్లిం మహిళలను టార్గెట్ చేసుకొని కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. జైషే మహమ్మద్ కొత్త స్ట్రాటజీ ఇది, సరికొత్త వ్యూహం. భావోద్వేగ మతపరమైన విజ్ఞప్తి ద్వారా సరిహద్దు వెంబడి ఉన్న విద్యావంతులైన ముస్లిం మహిళలను టార్గెట్ చేసుకొని ఈ వ్యూహాన్ని అమలు చేసినట్టుగా భారత నిఘా సంస్థలు అయితే ఇప్పటికే గుర్తించాయి. ఇక ఇటీవల వెలువడిన ఉర్దూ ప్రచార సామగ్రిలో ఈ మక్కా మదీనా ఫోటోలు, ఖురాన్ శ్లోకాలు ఉన్నాయి. దీంతోపాటు మహిళలను ప్రేరేపించడానికి భావోద్వేగ ప్రసంగాలు ఇస్తున్నారు. రోజువారీ ప్రార్థనలు, దాతృత్వం, హిజాబ్ ద్వారా ముస్లిం మతానికి సేవ చేయాలంటూ జమాతుల్ మొమినాత్ పిలుపునిస్తూ మహిళలను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఉగ్రవాద నెట్వర్క్లో చేర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. 2004 నుంచి చురుగ్గా ఉన్న ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, దక్షిణ భారత్లోని అనుమానాస్పద మహిళలను లక్ష్యంగా చేసుకుందంటూ నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ ఉగ్ర సంస్థ వాట్సాప్, టెలిగ్రామ్, మదర్సా నెట్వర్క్ల ద్వారా చిన్న గ్రూపులుగా విడిపోయి పనిచేస్తుందంటున్నారు. ఈ సంస్థ పాకిస్తాన్తో ఉన్న సంబంధాలకు గల ఆధారాలు కూడా కనుగొనబడ్డాయి. సో మొత్తం మీద ఇటు ఇండియా లోపల, ఇండియా బయట ఇప్పుడు సరికొత్త వ్యూహాలైతే అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మహిళలకు జమాతుల్ మొమినాత్ బ్రెయిన్ వాష్ చేసి మొత్తం మీద ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఇంతకీ బ్రెయిన్ వాష్? ఈ ఉగ్ర గ్రూపులు విద్యావంతులైన ముస్లిం మహిళలను ఆకట్టుకోవడానికి ఈ మతపరమైన భావోద్వేగమైనటువంటి ప్రసంగాలను ఉపయోగిస్తారు. ఎక్కువగా డిజిటల్ ప్రచారం చేస్తారు. మహిళల నియామకాలను సులభతరం చేయడానికి ఇఖ్లాస్, నిజామే, షరియత్ లాంటి మతపరమైన పరిభాషలతో ఈ వ్యవస్థ అల్లా ఇచ్చింది, ఈ వెలుగు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందంటూ ఈ భావోద్వేగ ప్రకటనలు ఇస్తూ మహిళల్ని ఆకర్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, అలాగే పంజాబ్ ప్రావిన్స్లో జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చెందిన కనీసం 9 ప్రధాన ఉగ్రవాద కేంద్రాలు తుడిచిపెట్టిపోయాయి. ఈ దాడుల నుంచి భవిష్యత్తులో భారత్ ఖచ్చితమైన దాడులు తప్పించుకునే ప్రయత్నంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కఠినమైన భూభాగాలు తమ రహస్య స్థావరాలుగా మారుస్తున్నాయంటూ ఇప్పటికే తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా ఎల్ఓసి నుంచి గణనీయమైన దూరంలో ఉన్నప్పటికీ కూడా అవి ఎప్పటికీ ప్రతీకారం నుంచి తప్పించుకోవాలంటూ భారత సైన్యం వాదిస్తోంది. ఆర్మీ జనరల్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇస్లామాబాద్ స్పాన్సర్ టెర్రరిజానికి మద్దతు ఇస్తుంటే ప్రపంచ పటం నుంచి ఇక ఉండాలో పోవాలంటూ తేల్చుకోవాలంటూ చెప్పిన మాటలు కూడా ఇప్పుడు మళ్ళీ హైలైట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ చెందిన, జైషే మహమ్మద్ చెందిన, లష్కర్ ఎ తైబాకు చెందిన ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మనం ధ్వంసం చేసాం కదా. సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ భారత్ కనుక దాడి చేస్తే కాపాడుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇవి ఏర్పాటవుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతానికి భారత్పై దాడులు నుసుగొల్పేందుకు ఇప్పుడు కొత్త తరహా ప్రణాళికలు అయితే రచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో భారత్పై ఎప్పుడు ఎలా అవకాశం దొరికితే అలా విరుచుకుపడాలని ఇప్పుడు భావిస్తున్నారు. సో అందుకు తగ్గట్టుగా ఈ కొత్త కూటములు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో బలూచ్ రెబల్స్ను అటు అణచివేయడానికి అదొక కుట్ర అయితే, ఇటు ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావిన్స్, ఐఎస్కేపీ, అలాగే లష్కర్ ఎ తైబా ఇవన్నీ కలిసి కూడా ఇప్పుడు కొత్తగా దీనికి తగ్గట్టుగా దాడులను ఏర్పాటు చేసిందైతే అక్కడ భావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద జైషే మహమ్మద్, అలాగే లష్కర్ ఎ తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇవన్నీ కూడా తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉగ్రవాదులతో ఆత్మాహుతి దాడులు చేయించేందుకైతే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన తెలుస్తుంది. భారత్లోని కొన్ని ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నట్టుగా సమాచారం.
మొత్తం మీద ఆ రోజు ఆపరేషన్ సింధూర్ దెబ్బకు చిన్న భిన్నమైన జైషే మహమ్మద్ ఏదైతే ఉందో అందులో ప్రాణాలు కోల్పోయిన మసూద్ అజార్ సోదరి భర్తను కోల్పోయింది, 10 మంది ఇంటి సభ్యులు పోయారు, అలాగే 4 పని వాళ్ళు 14 మంది చనిపోయారు. వీళ్ళంతా కూడా అదొక సంస్థ, అది హెడ్ క్వార్టర్స్. అంటే వాళ్ళకు వండి పెడుతూ వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోస్తూ వాళ్ళని మరమిది కూసుకొల్పుతున్నారు. అంటే నేరుగా వాళ్ళు అవసరమైతే దాడిలో పాల్గొంటారు లేదా అక్కడి నుంచి ప్రోత్సహిస్తున్నారు. అంటే దొంగతనం చేసేవాడిని ప్రోత్సహించిన దొంగే అవుతాడు కాబట్టి ఆ దాడిలో వీళ్ళంతా మట్టుబెట్టబడ్డారు. వాళ్ళు కూడా టెర్రరిస్టులే. సో ఖచ్చితంగా టెర్రర్ లాంచ్ ప్యాడ్లో మనం విధ్వంసం చేసినప్పుడు, డిస్ట్రాయ్ చేసినప్పుడు వీళ్ళంతా అక్కడ ఎలిమినేట్ అయ్యారు. సో ఆ ఎలిమినేట్ అయిన వ్యక్తుల్లో మిగిలిన వ్యక్తులు ఇప్పుడు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. సో జైషే మహమ్మద్ చెందినటువంటి వీడి చెల్లెలు సోదరి ఎవరైతే ఉన్నారో మసూద్ అజార్ సోదరి, ఆమె చనిపోయిన భర్తకు ఆమె ప్రతీకారం తీర్చుకుంటుంది. సాదియా అజార్ ఆమె పేరు. ఆ సాదియా అజార్ ఒక ఉగ్రవాద సంస్థను ఏకంగా ఏర్పాటు చేస్తుంది. సో దానికి తగ్గట్టు ఇక్కడ ఇప్పటికే భారత్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు మహిళలకు మదర్సాల పేరుతో విషబీజాలను నూరిపోస్తున్నాయి. ముఖ్యంగా అల్లా ఇది చెప్తున్నాడు లేదా మనం ఇది చేయాలి, ఇది కరుణ, ఇది రక్షణ, ఇలాంటి కొన్ని ఉద్వేగభరిత ప్రసంగాలు, విద్వేష ప్రసంగాలు వీళ్ళ మనసుల్లో నింపుతున్నారు. సో ఆ రకంగా ఆపరేషన్ సింధూర్తో దెబ్బతిన్న పాకిస్తాన్లో కొంతమంది రగిలిపోతున్నారు. వీళ్ళందరూ కూడా భారత్ పైకి మళ్ళీ దాడులకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ ఐఎస్కేపీ ఏదైతే ఉందో అటు ఎలీటి లష్కర్-ఈ తైబా, ఐఎస్కేపీ ఖొరాసన్ ప్రావిన్స్ సంబంధించినటువంటి తీవ్రవాదులు, అక్కడ బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళతో ఒక యూనిట్ ఏర్పాటు చేసింది. వీళ్ళంతా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ దగ్గరవుతున్న వేళ మళ్ళీ ఉగ్రవాద నెట్వర్క్లను ప్రోత్సహిస్తే అమెరికా ఎక్కడ తమని పాయింట్అవుట్ చేస్తుందో, ఎక్కడ బ్లాక్ లిస్ట్లో పెడుతుందని బంగ్లాదేశ్లో పెడుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి వీళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్లో ఏర్పాటు చేసి బంగ్లాదేశ్ నుంచి నార్త్ ఈస్ట్ ఈశాన్య వైపు నుంచి అలాగే ఢిల్లీ వరకు కూడా దాడులు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అలాగే ఇటు సౌత్ స్టేట్స్లో, నార్త్ స్టేట్స్లో అలాగే సెంట్రల్ ఇండియాలో వాళ్ళ నెట్వర్క్ను కూడా పెంచుకున్నట్టు తెలుస్తుంది. చాప కింద నీళ్ళ వీళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నారు. సో దీనికి మన ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఏది చేసినా వాళ్ళ పప్పులు ఉడకవు. మునుపటి భారత్ కాదు, మునుపటి హిందుస్థాన్, ఇండియా కాదు. ఇప్పుడు ఖచ్చితంగా కాలు కింద నలిపేస్తుంది. ఖచ్చితంగా సరైన బుద్ధి, సరైన సమాధానం చెప్తున్నది పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్లకు కూడా తెలుసు. కాబట్టి పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా, పాకిస్తాన్ అనేది తీవ్రవాదం తయారు చేసి ఒక కర్మాగారంగా మారిన నేపథ్యంలో ఇంకా అంతర్జాతీయ దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని నమ్ముకొని, ఉగ్రవాద నెట్వర్క్లను నమ్ముకొని ఏకంగా సొంత దేశమైన బలూచిస్తాన్లో, పొరుగు దేశమైన భారత్పై ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతుంటే పాకిస్తాన్లో కొత్త ఉగ్ర నెట్వర్క్లు పుట్టుకొస్తుంటే భారత్ ఎక్కడ దాడి చేసి చంపుతుందోనని భయంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా గుహల్లో, లోయల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఇట్లాంటి కార్యకలాపాలు పాల్పడుతున్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేస్తున్నారు, ఇటు ఇండియాను టార్గెట్ చేస్తున్నారు, అటు బలూచిస్తాన్ టార్గెట్ చేస్తున్నారు. మధ్యలో ఉండి ఇంత ఆట ఆడుతున్నారు. అందుకే భారత్ ఆర్మీ చీఫ్ ఒకటి చెప్పారు, పిసుకుతా ఉన్నారు. ప్రపంచ పటంలో ఉండాలో లేదో తేల్చుకోవాలన్నారు. ఇది పాకిస్తాన్ ఇప్పుడు ఆలోచించుకోవాలి.